ప్రతి వాళ్ళు ఏం చెప్పేస్తారంటే, మీరు చూడండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 బిల్వార్చన చేశామండి, మేమండి 1,00,000 తులసి చేశామండి, మేము 1,00,000 గులాబీ పూజ చేశామండి, మేము ఏకాదశి రుద్రాభిషేకం చేశామండి. ఎందుకంటావు ఆ మాట? చేశావు రైటే, చేసింది నిజంగా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు గుళ్ళో కూర్చున్నావు, నీ మనసు ఎంతసేపు నిలబడింది అక్కడ? నీ మనసు నిలబడింది ఎంతసేపు చెప్పు? అది నిజమైనటువంటి బిల్వార్చన. అసలు ఆ మనసు నిలబడింది ఎక్కడుంది? మనసు నిలబడింది లేదు ఎక్కడను. అందుకే మనస్సుని నిలబెట్టడం అనేటటువంటిది చాలా కష్టం. బయటే తిరుగుతుంది. బయట తిరిగే మనసు అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడాలంటే అది మీ యొక్క ప్రయోజనం చేత, మీ పరిశ్రమ చేత అది వెళ్ళదు. ఎందుకు ఎడుతుందో తెలుసా అండి? అమ్మవారి అనుగ్రహం కూడా కలిసి వస్తేనే పెడుతుంది. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిందనుకోండి, వెళ్ళిపోయి ఒక్కసారి అమ్మవారు అలవాటు చేసిందనుకోండి, వెళ్ళిపోతుంది అంతే. మీరు చూడండి, కోడికి పిల్లలు ఉంటాయి, గుడ్లు పొదుగుతుంది. గుడ్లు పొదిగితే కోడి చిన్న బుట్టలో పెట్టేస్తారు, పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి, బుట్టలో పెట్టి కోడి పిల్లలు ఆడుకుంటున్నాయి అనుకోండి. కోడి పిల్లలు ఆడుకుంటుంటే మీరు నూకలు పట్టుకుని ఇక్కడ పట్టుకుని బొ 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 అన్నారు అనుకోండి, రావు కోడి పిల్లలు, ఒక్కనాటికి రావు. నేను అబద్ధం చెప్పానేమో మీరు చూడండి, రావు కోడి పిల్లలు. మీరు కోడిని బయట వదిలిపెట్టేసి కోడి చుట్టూ పిల్లలు తిరుగుతుంటాయి. వాటికి ఏం తెలుసు అంటే కోడి చుట్టూ తిరగడమే తెలుసు, కోడి ఎటు వెళ్ళడం తెలుసు. ఇప్పుడు మీరు దూరంగా నిలబడి భో 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 అన్న ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి. మీరు ఆవు దగ్గరికి వెళ్ళారనుకోండి, భో 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 అంటే అదేం తెలతది. ఈశ్వరుడు అట్లా నిర్ణయం చేశాడు ఒక్కొక్క అక్షరంతో. మీరు ఆవు దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది అది, మీరు పిల్లి దగ్గరికి వెళ్ళి అంటే వస్తుంది, కుక్క అంటే వస్తుంది. కోడి మీరు ఇక్కడ నిలబడి భో 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 అన్నారనుకోండి, నూకలేసి పరిగెత్తుకొస్తుంది కోడి. కోడితో పాటు కోడి పిల్లలు కూడా వచ్చేస్తాయి. కోడి తింటోంది అనుకోండి, కోడి పిల్లలు తింటాయి. ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత కోడిని బుట్టలో పెట్టి మీరు భో 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 అన్నారనుకోండి, కోడి పిల్లలు వచ్చేస్తాయి. ఒక్కసారి కోడికి అలవాటైంది భో 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 అంటే నూకలేస్తాడని, అంటే పాలు పోస్తాడని కుక్కకు అలవాటైంది, అంటే ఆవుకు అలవాటైంది జనపకట్టేస్తాడని. మీ మనస్సుకి కూడా లోపల అమ్మవారి పాదాలు పట్టుకోవాలన్న నిశ్చయాత్మక శక్తి మీకు ముందు కలగాలి. పట్టుకుందామన్న ప్రయత్నం మీకు ముందు మొదలైంది అనుకోండి, అది మీకు దొరికేది కాదు. నేను పట్టుకుంటాను అంటే దొరకడానికి ఏది బాహ్య వస్తువు కాదు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఒక్కనాటికి దొరకదు ఆవిడ పాదం. అది దొరకాలంటే ముందు నిశ్చయం చేసుకోవాలి. నిశ్చయం వెనక ఏముంటుందో తెలుసా అండి? బాగా గుర్తుపట్టండి, శంకరుల శ్లోకం వెనక ఉన్న ప్రజ్ఞ గుర్తుపట్టండి. మీరు దొరికే వస్తువు అనుకోండి, నేను వెంపర్లాడి వెళ్ళిపోతాను. నాకు కాశీ వెళ్ళిపోవాలని ఉందనుకోండి, నాకు సెలవు దొరకలేదు అనుకోండి, మెడికల్ లీవ్ పెట్టేస్తాను. నాకు ఒంట్లో బాగోలేదండి అని ఏదో డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టేస్తాను. కాబట్టి వీడికి ఒంట్లో బాగోలేదని సెలవిస్తారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పు చేస్తాను. అప్పు కూడా పుట్టలేదు అనుకోండి, దొంగరాయిలు ఎక్కేస్తాను. ఎక్కేసి ఓ ముష్టేడ వేసం వేసుకుని ఓ బాత్రూమ్ దగ్గర కూర్చుంటాను. కాశీ వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకోండి, అంతే, కాలినడక వెళ్ళిపోతాడు. లేకపోతే పూర్వం వెళ్ళిపోలా, భగవాన్ రమణులు అరుణాచలం చేరిపోవాలంటే చేరిపోలా. ఒక్కసారి ఆ ధృతి వచ్చేసింది, మీరు వెళ్ళిపోతారు కాశీ. ఒక్కసారి ధృతి వచ్చేసింది, అమ్మవారి పాదాలు పట్టుకోవాలని, పట్టుకోండి. మీరు వెంపర్లాడిపోయి పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, మీకు అక్కసు వచ్చి బాధ వచ్చింది అనుకోండి, చెప్పుకుంటే సిగ్గుచేటు, ఒక్కరోజు అమ్మవారి పాదాలు రెండూ నేను చూడలేకపోతున్నానని ఎప్పుడైనా మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయనుకోండి, అమ్మ నేను చూడలేకపోతున్నానమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అని, అది దీనత్వం, అది దైన్యం. ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి? ఉత్తర క్షణంలో కదుపుతుంది తన పాదాలు. ఇదిగో చూడు, నీ మనస్సు అమ్మవారి పాదములను కానీ పట్టుకుందా, పట్టుకుంటే ఇంక నువ్వు దేని గురించి బెంగెట్టుకోవాలి? ఇక నువ్వు బెంగపెట్టుకోవలసింది ఏమీ లేదు. ఒకసారి అమ్మవారి పాదములను పట్టుకుని ఉండగా ఏవి నీకు అభ్యున్నతిని కల్పిస్తాయో అవన్నీ అమ్మవారి ఇస్తూ ఉంటుంది. ఇంకా నువ్వు వెతుక్కోవలసినవి ఏమి ఉండవు. ఒక్కసారి టికెట్ కొనుక్కుని తిరుపతి వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కేసి మీరు మిడిల్ బెర్త్ ఇస్తే, మీ మిడిల్ బెర్త్లో మీరు దుప్పటి కప్పుకు నిద్రపోయారనుకోండి, మీరు ఎక్కడ ఉంటారు? తిరుపతిలోనే ఉంటారు తెల్లవారేటప్పటికే. అంతేకాని అస్తమానం కిటికీలోంచి చూసి బెంగెట్టుకుని పక్కవాడిని కిందవాడిని లేపేసి తిరుపతి వెళ్తోందండి, ఇది తిరుపతి వెళ్ళేటప్పుడు వచ్చే స్టేషనానండి అని మీరు అడగక్కర్లేదు.
ఒక్కసారి టికెట్ కొనుక్కుని మీరు శేషాద్రిలోకి ఎక్కితే, శేషాద్రి అనుకుని గోదావరిలోకి ఎక్కేస్తే ప్రమాదం. శేషాద్రిలోకి ఎక్కగలిగితే మీరు ఖచ్చితంగా తిరుపతే చేరిపోతారు. ఒక్కసారి మీరు అమ్మవారి పాదములను ధ్యానం చేయడం మీకు అలవాటైపోతే, లోపల మనస్సుకి అటువైపుకి వెళ్ళడం అలవాటైతే, వెనక్కి తిరగడం అలవాటైతే, ఆ కారణం చేత మీరు, మీ వెనకనున్నవారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు అందరూ సుఖ సంతోషములతో ఉంటారు. అందులో ఏమీ సందేహం లేదు.